నమస్కారం VS9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత దృష్టి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు కీలక భేటీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలీప్యాడ్. విద్యా వైద్యంపై చంద్రబాబుకు చిన్నచూపు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి వ్యాఖ్య. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలు. పోటీలో 211 మంది అభ్యర్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలతో రేపు కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార వ్యూహాలపై ఇన్ఛార్జీలకు చేయాల్సిన దిశానిర్దేశంపై కేటీఆర్ కు అధినేత కీలక సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా ఈ భేటీలో చర్చకు రాబోతున్నట్లు సమాచారం. కాగా జూబ్లీహిల్స్ బైపోల్ బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో ఆయన ప్రచారానికి వస్తారా లేదా అనే ఉత్కంఠ గులాబీ పార్టీలో నెలకొంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొమరం భీం 125వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట యోధుడు కొమరం భీం కు ఏఆర్ఎంఓ చింతా రమేష్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొమరం భీం పోరాట స్ఫూర్తి నేటి యువత అలవర్చుకోవాలని సూచించారు. ఆదివాసీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చిన మహనీయులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఒక ఆదివాసి బిడ్డగా నేను వాకర్స్ అసోసియేషన్ మహాబాద్ వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు కూడా రెండోసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొమరం భీమును అధ్యయనం చేసే క్రమంలో ప్రపంచం మొత్తం కూడా మన ముందు ఆవిష్కరణ చేయబడుతుంది. భుజముకు భుజం కలిపి తెలంగాణ ఉద్యమంలో అయితే నీళ్లు, నిధులు, నియామకాలన్నామో అక్కడ ఉన్నటువంటి జల్, జంగిల్, జమీన్ ఈ మూడు కూడా అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకు ఎక్కడో ఎప్పుడో ఏ మారుమూలలోనో ఒక ఆదివాసీ ప్రాంతంలో పోరాడినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఒక దారంలాగా, దండలో దారంలాగా ఎందుకు కొనసాగిండు, కాలాతీత వ్యక్తిగా ఎందుకు మారిండు, ఒక మరుగుజ్జుకున్నటువంటి వ్యక్తి ఒక కాలాతీత వ్యక్తిగా ఎందుకు మారుతా ఉన్నాడో అనే దాన్ని కూడా చూడాలి. స్పార్టకస్ ఏదైతే స్పార్టకస్ బానిస తిరుగుబాటు యోధుడు సిలువేయబడు, యేసుప్రభు కన్నా ముందు చాలామంది సిలువేయబడ్డారు. చరిత్రలో పోయి చూసుకుంటే బానిసలు తిరుగుబాటుకు అనేక రూపాలు ఉంటాయి.
అది ఆయుధం కావచ్చు, మాట కావచ్చు, పాట కావచ్చు, ఉపవాస దీక్ష కావచ్చు. ఆ రూపాలలో తీసుకున్నప్పుడు బానిస తిరుగుబాటు స్పార్టకస్ సిలువెక్కినప్పుడు మనం ఎందుకు ఓడిపోయాము స్పార్టకస్ అని సహచరుడు అడుగుతాడు. కొమరం భీమ్ కూడా అదే ప్రశ్నను ఫేస్ చేసిండు సహచరులతోటి. మన దాంట్లో న్యాయం లేదా, మనకు హక్కు లేదా, మన భూమి పరాధీనం అవుతా ఉన్నది, మన శ్రమ దోపిడీ చేయబడతా ఉన్నది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో ఉండగా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్ కుంగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం కొచ్చిలోని పరేడ్ స్టేడియంలో చోటు చేసుకుంది. రాష్ట్రపతి కొచ్చి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ పై ల్యాండ్ అయిన వెంటనే ఆ హెలిప్యాడ్ కుంగిపోయింది. హెలిప్యాడ్ కుంగిపోవడంతో హెలికాప్టర్ ఒక పక్కకు వరిగిపోయింది. ఈ సంఘటనతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చర్యల వల్ల రాష్ట్రపతి సురక్షితంగానే బయటపడ్డారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. వారు వెంటనే హెలికాప్టర్ నెట్టి పక్కకు చేర్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాష్ట్రపతి క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. അതെ പെട്ടെന്ന് പെട്ടെന്ന് ക്രമീകരിച്ചോണ്ടായിരിക്കും അറിയത്തില്ല ടെക്നിക്കൽ പെട്ടെന്ന് ക്രമീകരിച്ചോണ്ടായിരിക്കും. ചെറുതായിട്ട് താന്നു പോയി, പെട്ടെന്ന് ക്രമീകരിച്ചല്ലേ റെക്കോർഡ് ചെയ്തോ, വിഷയമുണ്ടല്ലോ. പോയി 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 അതിവിടെ ഇവിടുത്തേതും విద్య వైద్యం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిన్న చూపని, ప్రజల ఆరోగ్యాన్ని పరిచయం పెడుతున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని ఈ రోజు బిక్కువూరు మండలం కాపవరం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమం ప్రారంభానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పూలమాలలు అర్పించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. పెద్దలు సర్పంచ్ రావణ గారికి, అదేవిధంగా గ్రామ కన్వీనర్ వీరేంద్రరావు గారికి, అదేవిధంగా పేష్ గారికి, తర్వాత వైస్ ప్రెసిడెంట్ కాపరేషన్ గారికి, సీనియర్కి, మరి మిగతా పెద్దలకు, మన యూత్ కూడా వచ్చారు. అతను కూడా మొదటిసారి కార్యక్రమం ఇక్కడ మీ గ్రామంలోనూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం మనందరికీ కూడా తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పథకాలు ఏ రకంగా ఉండేవి, ఇప్పుడు ఏ రకంగా ఉంది, అది మనమే చెప్పక్కర్లేదు, జనమే చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం గడప గడప ప్రతి ఇంటికి కూడా తిరిగేవాళ్ళం. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మనకు ఓట్లు వేసినోడు వేయినోడు ఇంటికి కూడా వెళ్ళి మనం ధైర్యంగా చెప్పేవాళ్ళం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఈ స్కీమ్ ఇచ్చాము, ఈ స్కీమ్ ఇచ్చాము, ప్రతి ఇంటికి మనం ధైర్యంగా చెప్పేవాళ్ళం. మరి కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏదో మన ఇంటికి మన ప్రభుత్వం ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసి మనకేమో రోజంతా పడితే వాళ్ళకి గంటలోనే
ఆ గ్రామం అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇలా తిరిగి అది కొంచెం ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మేము మీకు ఇంకా బాగా చేసామని కానీ, లేదంటే కనీసం వాళ్ళు ఇచ్చిన స్కీములు కూడా మేము కూడా ఇస్తున్నామని కానీ ఏ ఇంటికి కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. అందుగురించే ఒక గంటలో తూతూ మంత్రంగా వాళ్ళు ఈరోజు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని రామాలయం సెంటర్లో కొమరం భీం 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జాక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ పూనిం శ్రీనివాస్ మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా ఆదివాసులకు చెందాల్సిన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డిదారిన వచ్చిన వారికి దోచిపెడుతున్నాయని ఆరోపించారు. దీని కారణంగా ఇవాటికి ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే మా ఊళ్ళో మా రాజ్యం అనే నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడాలని పేర్కొన్నారు. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, కొమరం భీం ఆశయాలను, కొమరం భీం ఆశయాలను జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, కొమరం భీం గారి ఆశయాలను. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్ పత్రాలు భారీగా దాఖలయ్యాయి. గడువు ముగిసే సమయానికి దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు మొత్తం మీద పదుల సంఖ్యలో నామినేషన్లు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దాఖలయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు ఇప్పటికే 1 లేదా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ చివరి రోజు అదనపు సెట్లను కూడా సమర్పించారు. ఈ ఉప ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోవడానికి అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉత్సాహం చూపించారు. వీరు కూడా చివరి రోజు తమ నామినేషన్లను పెద్ద సంఖ్యలో వేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత, సందడి వాతావరణం కనిపించింది. వివిధ పార్టీల మద్దతుదారులు, కార్యకర్తల భారీ ర్యాలీలతో ఈ ప్రాంతం హోరెత్తిపోయింది. సంగారెడ్డి జిల్లా స్థానిక పిఎస్ఆర్ గార్డెన్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ పోలీసులు మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతను నొక్కి చెప్పారు. ఐఎంఈ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ క్యాంపులో 13 రకాల నిపుణులైన డాక్టర్లతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యం, వైద్య విద్య శాఖల పనితీరు ప్రభుత్వాలు మారినా మారదని, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అని అన్నారు. శ్రీ దామోదర్ రాజనరసింహ గారు.
ఈ క్యాంప్కు విచ్చేసిన పోలీస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులారా, ఆరోగ్యము, వైద్యము, విద్య ప్రభుత్వాలు వచ్చినా పోయినా మారినా ఇది చేసినా ఎప్పటికీ ప్రమాణాలు, సేవా దృక్పథంతో రెండు శాఖలు పనిచేస్తాయి. చెయ్యాలి ప్రమాణాలతోటి, ఒక కమిట్మెంట్ తోటి. ఏ శాఖలు అంటే ఒకటి విద్య, ఒకటి వైద్యం. సమాజ భద్రత, సమాజాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని, వ్యవస్థని, పౌరులని కాపాడి ఒక మార్గంలో నడిపించే బాధ్యత పోలీస్ శాఖ. ఈరోజు సుమారు 80 మంది డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, మీరందరూ కలిసి 13 రకాల డిపార్ట్మెంట్లో టెస్టులు, ఇనీషియల్ చెకప్, స్క్రీనింగ్, తర్వాత రికమెండేషన్స్, ప్రిస్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా ఈ క్యాంప్ ద్వారా మీ కుటుంబానికి అందబోతున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రిగా అంటే నా అనుభవాలు మీతో పంచుకుంటాను. Everybody thinks it's a very small department. A department where Chetabai we can run the show, but that's not the way the department is. This department is really, it has 21 sub-departments, HODs, sub-departments, and every department is complicated. Every department is a huge comprehensive subject is there in the department. Provided you have a commitment, provided you have a passion, provided you have a compassion, you can do, let me not use the word wonders, కానీ మనం మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, రాష్ట్రంలోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ముందడుగులు వేస్తున్నాయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. రాజమహేంద్రవరంలోని లెమెంటరీ హోటల్లో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి స్వరూపాన్ని మార్చే దిశగా పునఃప్రారంభం చేసి రాష్ట్రానికి కేంద్రం నుంచి $1,00,000 కోట్ల సాయం అందించారని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా $15 బిలియన్ పెట్టుబడులు రావడం డబుల్ ఇంజిన్ గ్రోత్ కు ఒక చిహ్నమని పురంధేశ్వరి, మాధవ్ అన్నారు. మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులు ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో ఈ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. గూగుల్ సంస్థతో విశాఖ ప్రాంతం ఐటీ హబ్ గా అభివృద్ధికి శ్రీకారం జరగబోతోందన్నారు. And we announced our largest ever AI investment outside the US, a $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in. The chance to transform a region like that with a kind of investment, it really meant a lot to be able to call the Prime Minister who really cares about developing the country, and this has been his vision. I know you know him well too, and so anyway, it's extraordinary to see the impact of all this. Very excited, and it's a great way to get back. So you really see that this kind of technology, giving access, to be developed. సంస్థల్లో 1.4 మిలియన్ మహిళలు ఇవాళ నాయకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా మొన్న మనం పాస్ చేసినటువంటి నారీ శక్తి వందన అధినియం మాధ్యమంగా ఇవాళ 33% మహిళలు పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి రాబోతున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మాధ్యమంగా ఏ విధంగా వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి అంశంలో కూడా నాయకత్వాన్ని వహిస్తున్నారు. అవన్నీ కూడా మేము చాలా సగర్వంగా అక్కడ చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయంటే ఒక మంచి నాయకత్వం ఇవాళ దేశానికి ఉన్నటువంటి సందర్భంలో, ఒక దేశ సేవకి అంకితమైపోయినటువంటి నాయకత్వం
ఇవాళ అక్కడ ప్రధాని స్థానంలో ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఇంత అభివృద్ధి సాధిస్తున్నది అనేటువంటి విషయాన్ని మేమందరం కూడా చాలా గర్వంగా అక్కడ ఆవిష్కరించుకోగలం. కనుక ప్రజలు బ్యాలెన్స్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్, సమగ్ర సమ్మిళిత అభివృద్ధి నార్త్ కోస్టల్ ఆంధ్ర విశాఖపట్నం కేంద్రంగా, అలాగే సెంట్రల్ రీజియన్ అమరావతి కేంద్రంగా, అలాగే రాయలసీమ రీజియన్, ఈ 3 ప్రాంతాలకి అభివృద్ధి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్న ఒక తరుణం. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కారణంగా నార్త్ ఏషియా ఆ విధంగా గ్లోబల్ గేట్వేగా మారే విధంగా, అలాగే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఏఐకి విశాఖపట్నం మారే విధంగా ఏదైతే ప్రయత్నం జరిగిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాన్ని ముందుకు తీసుకురావడం, నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు కలిసి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని ఏ విధంగా మనం చైనాకు ఉంది, తర్వాత భారతదేశం ఉంది, తర్వాత అమెరికాకు ఉంది. ఇవాళ మన దగ్గర నుంచి అనేక మంది అమెరికా వెళ్తున్నారు. ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల కారణాలుగా వీసా సంబంధించిన రిస్ట్రిక్షన్స్ కారణంగా మన వాళ్ళందరూ ఇక్కడే ఉండబోతున్నారు. సుమారు 5 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు సృష్టించబడడానికి ఇది తప్పకుండా కారణభూతం కాబోతుంది. ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అన్ని రకాల పవర్ హౌస్ ఆఫ్ రాయలసీమ, పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియాగా రాయలసీమ మారబోతుంది. ఆ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఆధ్వర్యంలో ఆ విధంగా రాయలసీమ ముందుకెళ్తుంది. అలాగే చివరిగా మన అమరావతి సెంట్రల్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరొకసారి క్యాపిటల్ ఆన్ ద రైస్. నువ్వు ఐపీఎస్ ఎట్లా అయ్యావు, చదువుందేమో గానీ తెలివి లేదంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నీకు ప్రోటోకాల్ తెలుసా, జిల్లా కలెక్టర్ను మిలిటరీ ట్రస్ట్ లో వెళ్లి కలుస్తావా అని ప్రశ్నించారు. పోలీస్ సమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జేసీ ప్రసంగించారు. ఏఎస్పీ రోహిత్ ప్రెస్ మీట్ పెట్టి తాడిపత్రిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల దాడులు జరిగితే నువ్వు బయటకు రాలేదని, కానిస్టేబుల్ సీఐ లేకుండా నువ్వు బయటకు రాలేదు, నువ్వు పోలీస్ అధికారివా అంటూ మండిపడ్డారు. తాడిపత్రిలో ఘర్షణ జరిగితే ఇంట్లో దాక్కుంటావా అంటూ ప్రశ్నించారు. ఏఎస్పీపై 10,000 మంది సంతకాలతో ప్రభుత్వానికి పంపిస్తానని తెలిపారు. నమస్కారాలు. ఈరోజు మన తాడిపత్రిలో అమరవీరులకు ఘనంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఘనంగా జరుపుతున్నారు. నాకు తెలిసి ఆ పోలీస్ బీటీసీ గ్రౌండ్స్ లో ఏమన్నా ఉంటుందేమో కానీ తాడిపత్రి ప్రజలకు పోలీసులు గుండెల్లో ఉన్నారు. మేము మరవలేం మిమ్మల్ని. అందువలనే మా కౌన్సిలర్లు చాలా మంది నిన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది. అన్నా ఇది జరిగితే ఎలా ఉంది అంటే నేను చెప్పిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్, ఏమేమో పెట్టుకుంటుంటాం కానీ ప్రతి క్షణం మనను మన కనురెప్పలు ఎట్లా కాపాడుతాయో ఆ విధంగా కాపాడే వాళ్ళు 2-2 ఒకటి ఆర్మీ, రెండోది పోలీసులు. ఫ్యూచర్ లో టెక్నాలజీ చాలా మారుతోంది. నిన్న కూడా చూసినాం సింధూరులో ఎంతమంది చనిపోయినారు ఎందుకు తెలుసా? ఇప్పుడు ఎదురుగా మనుషులుండి యుద్ధం చేయటం లేదు, డ్రోన్ సిస్టమ్ అంతా బటన్ సిస్టమే. టార్గెట్ చేసి వదిలితే ఆ టార్గెట్ రీచ్ అవుతుంది. కానీ పోలీసు ఉంది వాళ్ళకు ఒకవేళ స్కాట్లాండ్ ఆడుకోపోతే టెక్నాలజీ ఉంది కానీ ఇంకా మన ఊర్లో రాలేదు.
శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను ఛేదించారు. మడకశిర పోలీసులు 6 సభ్యులను ఈ ముఠాను అరెస్ట్ చేశారు. మడకశిర మండలంలోని అమితాలకొంది గ్రామంలో పోలీసులు ఈ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించబడిన వాహనాలను నిందితులు గ్రామంలోని ఒక పొలంలో దాచుంచారు. పోలీసులు అక్కడి నుంచి 8,70,000 విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 6 దొంగలను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ దొంగిలించబడిన వాహనాలు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందినవని పోలీసులు తెలిపారు. నిందితులు 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఫోటో తీసుకొని సార్ రండి సార్. ఓకే ఓకేనా. కానీ ఇప్పుడు ఈ రకమైన నేరస్తుడు ఇదే చేస్తాడు అనేటువంటిది పోయింది. ఎప్పటికీ ఎప్పటికి ఏదో సూటబుల్లో దాని మోటార్ సైకిల్ అఫెండర్స్ ను. ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.